శ్రీ గురుభ్యో నమః. 6వ అధ్యాయం 12వ శ్లోకము ధ్యానం చేసేటప్పుడు మనస్సును ఎలా ఏకాగ్రం చేయాలో చెప్పుతుంది. ఓం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియః క్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. తత్ర ఆ ఆసనంపై ఏకాగ్రత కలిగిన మనః మనస్సును కృత్వా ఉంచి యత చిత్త ఇంద్రియ క్రియ అంటే మన ఆలోచనలు ఇంద్రియాలు మనం చేసే పనులు అదుపులో ఉంచుకున్న వాడై ఉపవిశ్య ఆసనే ఆసనం మీద కూర్చొని యుంజాత్ అభ్యాసం చేయాలి. తాత్పర్యం ఏమంటే ఆ ఆసనంలో కూర్చొని ఏకాగ్రం మనః కృత్వా మనస్సును ఒక చోట ఉంచడానికి ప్రయత్నం చేసి మనస్సు బుద్ధి ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించుకొని స్వాధీనంలో ఉంచుకోవాలి. ఒక చోట స్థిరంగా కూర్చుంటే చేతులు కళ్ళు మన స్వాధీనంలో ఉంటాయి. కానీ ఏ చిన్న శబ్దమైనా అటు ఇటు తిరగడం కళ్ళు తెరిచి చూడడం చేస్తుంటాము. ఈ పనులను సాధ్యమైనంత వరకు చేయకూడదు. దానినే ఇంద్రియ నిగ్రహం అంటారు. పైన చెప్పినట్టు ఏకాంత ప్రదేశంలో శుభ్రమైన ప్రదేశంలో కూర్చుంటే అటువంటివి జరగవు. తర్వాత ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉన్నా మనస్సు మాత్రం సాధారణంగా అటు ఇటు పరిగెడుతుంది. దానిని కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి. అటు ఇటు పోయిన దానిని లాక్కొచ్చి తిరిగి మన స్వాధీనంలో పెట్టుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే ధ్యానం చేసే ఆ కాసేపైనా మీకోసం మీరు జీవించండి. బయటి విషయాలను మనసులోనికి రానియవద్దు. మనసు యొక్క స్వభావము అటు ఇటు చంచలంగా పరిగెత్తడం. అందుకే మనోవేగము అని అంటారు. దాని స్వభావాన్ని బట్టి అన్ని విషయాల మీదకు పోకుండా ఒకే విషయం అంటే దైవం మీద నింపాలి. దానినే ఏకాగ్రత అని అంటారు. ఉపవిశ్య ఆసనే యుంజాత్ ఆసనంలో కూర్చొని జాగ్రత్తగా యోగ సాధన చేసుకోవాలి. ఎందుకింత కష్టపడాలి? ఇంత కష్టపడితే ఏమొస్తుంది అంటే మనస్సు శుద్ధి పడుతుంది. మనస్సులో ఉండే కల్మషాలన్నీ పూర్తిగా నశించిపోతాయి. అలాంటి ఆత్మ విశుద్ధి కోసం ఈ యోగాన్ని చేసుకోవాలి. అప్పుడే అఖండమైన శక్తి పుడుతుంది. ఎలాగంటే సూర్యకిరణాలు మామూలుగానే ఉంటాయి. దానిని భూతద్దంలో నుండి ప్రసరింపచేస్తే అమితమైన వేడి పుట్టి ఏ పదార్థాన్నైనా కాలుస్తుంది. అలాగే ఏకాగ్రమైన మనస్సు విపరీతమైన శక్తిని సంచరించుకుంటుంది. ఆ వేడికి మనలో ఉన్న అజ్ఞానం మాడిపోతుంది. మనం సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. అందుకే మన పెద్దవాళ్ళు విద్యార్థులను మనస్సు పెట్టి చదవరా అని అంటూ ఉంటారు. మనస్సు పెట్టి చదవడం అంటే ఏకాగ్రతతో చదవడం అన్నమాట. ఈ ప్రకారంగా సుఖమైన ఆసనంలో కూర్చొని ఇంద్రియాలు మనస్సును నిగ్రహించి ఏకాగ్రం చేస్తే హృదయం నిర్మలంగా ఉంటుంది. ధ్యానం కుదురుతుంది. ఈ ధ్యానమంతా ఆత్మ విశుద్ధి కోసమే అని చెప్పాడు పరమాత్మ. దానినే అంతఃకరణ శుద్ధి అని అంటారు. మనస్సు బుద్ధి చిత్తము ఆత్మ అంతఃకరణ ఏ పేరుతో పిలిచినా అవి పరిశుద్ధం కావడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. హరి ఓం తస్సత్.